హలో మామ, నమస్తే. ఈరోజు అయితే ఊల లాగాము. ఇప్పుడే మాకు ఊలలో వచ్చిన చేపలు అవి చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం బోట్లోకి తోడుకుంటున్నాం చేపల్ని. మొత్తం బంగారు తీగ చేపలు అవి. ఏమంటే చిన్న సైజు. ఆ చేపలన్నీ ఎండబెడతాం గడ్డన. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మొత్తం ఆల్ మిక్స్ చేపలు వచ్చాయి, అన్ని రకాల చేపలు. ఓ క్యాట్ ఫిష్ కూడా వచ్చింది పెద్దది, సుమారు ఒక 10 కేజీల దాకా ఉంది అది. చూడండి ఎలా ఉందో, మొత్తం ఎత్తి పడేస్తుంది అందరినీ. ఇంకా చేపలు తోడుతున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. ఇదైతే కృష్ణానది, శ్రీశైలం బ్యాక్ వాటరు. మేము చేపలు పట్టేది సంగమేశ్వరం దగ్గరలో. ఒక 20 గంపల దాకా వచ్చినాయి మాకు చేపలు. క్యాట్ పీస్ అక్కడ ఉంది, తోక పట్టుకొని ఎత్తున్నా చూడండి. అదిగో చూడండి ఎలా ఉందో, తిమింగలం లాగా ఉంది. నుండి బుట్టిలోకి అయితే తోసేసాడు. దాని అయితే మేము ఏంటుకు పనికి రాదు, అది కాట కూడా వేసుకోరు, ఏట్లోకి ఇరిచి పెట్టడమే అంతే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మన ఛానల్లో. చూడండి ఎలా కొడుతుందో తొక్కతో. మొత్తం చిన్న చేపలు, పెద్ద చేపలు, అన్ని రకాల చేపలు ఉన్నాయి. ఊరలాగా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మొత్తం ఎగిరిపోతున్నాయి మోసలు అవి. ఇంకో క్యాట్ ఫిష్ అక్కడే ఉంది చూడండి. ఎత్తేయడానికి ఎంత ట్రై చేసినా లేవకుంటుంది పైకి, అది రాకుంటుంది ఇంట్లో నుండి. చేప పెద్ద అయింది, చిప్పి చిన్నదైంది. చేత్తో పట్టుకుని ఎత్తేద్దామంటే ముళ్ళు పుచ్చుకుంటాయని భయం. ఇవైతే మొత్తం ఎండేస్తాం చేపల్ని. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే ఎండు చేపల్ని కామెంట్ చేయండి. ఇక్కడ సంగమేశ్వరం దగ్గర మస్తుగా ఉన్నాయి చేపలు. చూడండి ఎలా అల్లాడిస్తున్నది చేప. మొత్తం దొరకడం లేదు చేతికి. ఎక్కడ సామాన్లకు గుర్తుందో అని భయం మాకైతే. ఇక్కడ పట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది అది. పట్టేసాడు మళ్ళీ వదిలేసాం చూడండి. వదిలేస్తాం దాన్ని అయితే, వెళ్ళిపోతుంది ఇంకా.